చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను సీఎం చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. అయితే చంద్రబాబు మాత్రం చట్టం తన పని తాను చేస్తుందని తెలిపారు. శాండ్ పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. మరోవైపు నియోజకవర్గంలోని కమిటీల్లో అన్ని పార్టీలను కలుపుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడినా సమన్వయంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం, కూటమి సమావేశం కొద్దిసేపు క్రితం ముగిసింది. అనేక అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు ఇసుక విధానం ఎలా అమలు చేయాలి, ఇసుక విధానంలో ఎవరూ జోక్యం చేసుకోకుండా అంతా కూడా సక్రమంగా జరిగే విధంగా కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా సహకరించాలని చెప్పి కూడా విన్నవించడం కూడా జరిగింది. ఈ అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు బుచ్చి చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయన అడుగుతాం. సార్, ఈరోజు ఎన్డీఏ మీటింగ్ జరిగింది, అసలు ఏం చర్చించారు ప్రధానంగా? టీడీఎల్పీ తెలుగుదేశం లేస్ల పార్టీ ఎన్డీఏ మీటింగు, సామూహిక మీటింగ్ నడిచింది. అసెంబ్లీలో ఎలా ప్రొసీజర్ ముందుకెళ్ళాలి, ఏ విధంగా అర్థవంతంగా చర్చలు జరగాలి, రాష్ట్ర సమస్యల మీద ఏ విధంగా స్పందించాలని దాని మీద ఒక నిర్దేశం, లక్ష్యంలో ఎలా సాధించాలని దాని మీద సందేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, సత్యకుమార్ గారు అందరూ కూడా నాయకులకు చెప్పడం జరిగింది. ఒకటి, మనం ప్రజల కోసం వచ్చాం, కొన్ని సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ఆర్థికమైన సంక్షోభం కూడా ఉంది, అవన్నీ కూడా మనం సర్దుబాటు చేసుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రణాళికబద్ధంగా కేంద్ర సహకారం కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలి. గత ప్రభుత్వం చేసిన తప్పుల మీద కూడా మనం ఖచ్చితమైన లక్ష్యాలతోటి ఏం జరిగింది, లోటుపాట్లు ఏమున్నాయి, దాన్ని ఎలా సరిదిద్దాలనే మీద చర్యలు తీసుకున్నాం. కక్ష సాధింపు రాజకీయాలు మనకు అక్కర్లేదు, మన అందరం కలిపి ఎవరి తప్పులు వాళ్ళు బలైపోతారు, వాళ్ళు ఏం చేశారో జరుగుతాయి, అవన్నీ కూడా మనం ఆలోచిద్దాం. అలాగే శాండ్ పాలసీలో కూడా లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని కూడా సరి చేసేలాగా మనం వెళ్దాం. తప్పు జరగకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చూద్దాం అనే సందేశం కూడా వారికి ఇవ్వడం జరిగింది. రెండోది, చాలా నిర్దేశిత లక్ష్యాలు మనం ముందున్న సమస్యలు కొద్దిగా మొదటి నెలే కనుక మన అందరం కలిపి ప్రజల్లో ఉన్నాం, ప్రజల సమక్షంలో ప్రజల సమస్యలు తండి, సలహాలు చెప్పండి, సమిష్టిగా నిర్ణయాలు చేద్దాం అనేది ఇవాళ యొక్క మీటింగ్ యొక్క సారాంశం. అంటే ప్రధానంగా చూస్తే కనుక ఇసుక పాలసీ సంబంధించి ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు, దాని మీద ఒక నిర్దిష్టమైన విధానాన్ని తీసుకొచ్చాము, దాని సక్రమంగా అమలయ్యేలా ఎమ్మెల్యే అందరూ చూడాలని కూడా చెప్పడం కూడా జరిగింది. ఉచిత ఇసుక అన్నప్పుడు ఉచితంగా ఇంటి ముందు పోస్తారన్న భావన ప్రజల్లో ఉంటుంది. రవాణా ఖర్చులు కానీ, అక్కడ బోట్స్ మ్యాన్ కానీ, లేకపోతే తవ్వేది తీసే ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ కూడా లెక్కేసుకోకుండా రాజమండ్రిలో రేటు విశాఖపట్నంలోనో లేకపోతే మరో చోట రావాలంటే కష్టం కనుక అది వైరుధ్యం గతంలో కూడా ఇసుక పాలించేప్పుడు ఇలాగే తప్పుడు ఆరోపణలు జరిగినాయి, అది జరగకుండా చూసుకోవాలని ఒక చూద్దాం ప్రయత్నం చేసి ఒక సీజన్ వచ్చేటప్పటికి ఒక 2-3 నెలల్లో మనకు ఒక సీజన్ వస్తుంది. మళ్ళీ ఆ సీజన్ అప్పటికి మొత్తం మార్పులు చేద్దామనే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు. ఇంకోటి, వైసీపీ నాయకులు ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా కొంత సమన్వయం పాటించండి, ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి గొడవలకు కూడా వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. సంయమనం పట్టమన్నారు. సంయమనం పట్టండి, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు, ఎక్కడ కూడా చట్టం తన పని తాను చేసుకుంటుంది, అధికారులు చూసుకుంటారు, ఏదైనా జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, దాని మీద చర్యలు తీసుకున్నాం. మీరుగా మళ్ళీ కలబట్టడం, వాళ్ళతో యుద్ధం చేసేయాల్సిన పరిస్థితి మాత్రం వద్దు. అన్ని పార్టీల వాళ్ళని కూడా స్వయనంగా మనం రాష్ట్ర ప్రగతి కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు ఎత్తారు, ఆయన ఇవాళ జరిగిన సంఘటన గురించి, అసెంబ్లీలో జరిగిన సంఘటన మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ఎత్తారు. దాని మీద వెరీ క్లియర్, పిచ్చి కుక్క రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంది. పదవి పోయిందన్న దురుద్దేశంతో ఆయన ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. 4 రోజులు కాలేదా సొంత బాబాయ్ హత్య కేసుని 6 సంవత్సరాలు నువ్వు తేల్చకుండా పెండింగ్ పెట్టేవంటే అర్థం ఏంటి? ఇవాళ నీ పార్టీ కార్యకర్త చంపితే దాన్ని తీసుకొని తెలుగుదేశానికి పంపుతావు. 36 మంది చచ్చిపోయారు, 300 మంది ఎక్కడ చెప్పమా? కనీసం వాళ్ళకి సాయం చేసావా? పరామర్శ చేసావు, వెళ్తావు కదా, నీకు అలవాటుగా పరామర్శ. మరి 36 మంది అయితే 36 మంది వాళ్ళకి వెళ్ళలేదు అంటే సహజంగా చచ్చిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి లిస్టులో వేస్తారా, లేదా చంపేసి మళ్ళీ ఆ ఖాతా అంతా తెలుగుదేశానికి పోవాలనుకుంటాం? ఎందుకంటే హత్యా రాజకీయాలకి ఆది పురుషుడు ఆయన కుటుంబం కనుక ఆ మార్గదర్శకత్వం వహిస్తున్నాడని మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడా? ఇక్కడ అసెంబ్లీకి వచ్చి చర్చించరాదా? నీ భాగవతం అంతా బయటపెడతా, నీ బట్టలు కూడా తీస్తున్నా రావయా? నువ్వు చేసిన తప్పులన్నీ కడుగుతున్నారా? ఏం చేసావు నువ్వు? 5 ఏళ్లలో ఏ విధంగా అరాచకం చేసావో, ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టావో, నాయకులను బొక్కలో దోసావో, ఇవన్నీ కూడా వస్తాయి చర్చకి.
ఉడుకుపోతా ఉన్నాడు. ఉడుకుమోతాను 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చి 28 మంది దాకా రాజ్యసభలను కలిపి 28-30 మంది ఉంటే కూడా నువ్వు చేతగాని దద్దమలాగా నాశనం చేసావు రాష్ట్రాన్ని. ఇంకా ఏం మాట్లాడతావు? వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తావు? ఇట్లా ఇక్కడ చేయరాదా ధర్నాలు? ఈ తప్పుడు విధానాలతో ప్రజలను మభ్యపెడదాం అనుకున్నాడు. ప్రజలు అమాయకులు కాదు, అర్థం చేసుకున్నారు కనుక నేను తుక్కు ఆ 11 సీట్లు కూడా వచ్చాయి కాదు. తెలుగుదేశం కనుక సరిగా ఫీల్డ్ చేస్తుంటే ఆ 11 సీట్లు కూడా వచ్చాయి కాదు, జీరోకి వెళ్ళిపోయాడు. అంటే ఇవాళ వ్యవహరించిన తీరు ఎలా చూస్తారు? అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ని అడ్డుకోవడం కానీ, లేకపోతే ఇవాళ గేట్ దగ్గర పోలీసుతో వ్యవహరించిన తీరు కానీ, ఎన్నింటినీ ఎలా చూస్తారు? ఆయన సొంత జాగీర్దారు డిక్టేటర్ నియంత్రణ నా ఇష్టమని నేను చేస్తానంటే సాగదు. ప్రజాస్వామ్యంలో నువ్వు చేసావు, ముఖ్యమంత్రిగా అరాచకం చేసావు, ఇక సాగదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం నీ ఆటలు సాగనీయం, వెరీ క్లియర్, సాగనీయం. నువ్వేదో అనుకుంటున్నావు నేను నీకు నియంత్రణ, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే సాగాలంటే ముఖ్యమంత్రిగా అరాచకం సృష్టించావు, ఆటవిక రాజ్యాన్ని నడిపావు, తప్పుడు కేసులు పెట్టావు, నాయకుల్ని కార్యకర్తని బలిపోసనలు చేసావు. నీ ఆటలు సాగనీయం. అంతవరకు ఎలా చేయాలో చేస్తాం తప్పకుండా. నీకు శిక్ష తప్పదు. నువ్వు ఉండాల్సింది సెంట్రల్ జైల్లోనూ పిచ్చి ఆసుపత్రిలో కానీ ప్రజా సమూహం మందు కాదని మేము భావిస్తాం. రేపు ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా కూడా చేస్తాను, మొత్తం కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ప్రధాని మోడీని, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కలిసి కూడా ఇస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఎలా చూడాలి? ఈయన చరిత్ర అంతా ఢిల్లీయే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈయన చరిత్ర తెలిసింది. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం జాతి అంతా వచ్చి ఎందుకు ఓట్లేశారు? నేను సాగనాపాలనుకున్నారు, వచ్చారు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఇవాళ యుద్ధ ప్రాతిపదికన గెలిపించుకున్నారంటే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు అర్థం అది. అందువల్ల ఢిల్లీలో చెయ్యి, లేకపోతే న్యూయార్క్ వెళ్తావా, లేకపోతే వరల్డ్ బ్యాంక్ వెళ్తావా, ఎక్కడికి వెళ్తావా, ధర్నాలు చేసుకుంటావా చేసుకో. నీది అరాచక విధానం. ఈ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయడం నీ లక్ష్యం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నీకు చేత కాదు, నిర్మాణాత్మక సూచనలు చేయలేవు, నీకు ఓనమాలు తెలియదు. నీ తెలియని ప్రభుత్వం వల్ల నష్టపోయాం కనుక నువ్వేం చేస్తావు? ఢిల్లీలో చేస్తావా, లేకపోతే ఇంకెక్కడ చేస్తావో చేసుకో. ప్రజాస్వామ్యంలో నీకులాగా దిగ్బంధం చేయం మేము, నీ ఇష్టమైనట్టు చేసుకో. ప్రజాస్వామ్యం అంటే వాక్ స్వాతంత్రం ఉంటుంది. నువ్వు కాకపోతే నీ గోబెల్స్ ప్రచారం చేస్తావు, నీ తప్పుడు ఛానల్స్, దోచుకున్న సొమ్ముతో పెట్టిన ఛానల్స్ ద్వారా, పత్రికల ద్వారా గోబెల్స్ ప్రచారం చేస్తావు. మేము దాన్ని అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది శంకర్ పరిస్థితి. ఏదైతే ఈ రోజు జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో అనేక అంశాలు ప్రధానంగా చర్చించారు. ఇసుక పాలసీ విధానంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం మీద కూడా ప్రధానంగా చర్చించారు. చంద్రబాబు వారికి దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక వైసీపీ నాయకులు ఎంత కవ్వింపు చర్యలకు పాల్పడినా అందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి చంద్రబాబు పదే పదే ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే ఇసుక పాలసీ ఉచిత పాలసీ, అది చక్కగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద కూడా ఉందని చెప్పి కూడా తేటతెల్లం చేశారు చంద్రబాబు. అలాగే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఏ విధంగా అసెంబ్లీలో వ్యవహరించాలన్న దాని మీద కూడా వారికి దిశానిర్దేశం ఇక్కడ చేయడం కూడా జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్.